మత మార్పిడి దందా, యువతలకు నరకయాతన, నమాజు చేయాలని, అదేవిధంగా సెక్స్ వేధింపులు కూడా ఉన్నాయని, బీఫ్ తినాలని విపరీతమైన ఒత్తిడి చేస్తున్నారంట. ఎక్కడ చేస్తున్నారు? ఎందుకలాగా? అనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక నగరంగా పేరుగాంచిన నాసిక్ నగరంలో ఒక దిగ్భ్రాంతికరమైన, అత్యంత హేమమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక ప్రముఖ బహుళజాతి సంస్థలో పనిచేస్తున్న, అంటే ఎంఎన్‌సిలో పనిచేస్తున్న యువతులను లక్ష్యంగా చేసుకొని సాగుతున్న మత మార్పిడి మాఫియా గుట్టినట్టయింది మొత్తం. సో, ఉద్యోగం కావాలనే బలహీనతను ఆసరాగా చేసుకొని యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడమే కాకుండా వారి మత విశ్వాసాలతో క్రూరమైన ఆటలాడుకున్న వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బాధిత యువతులు ఆచరించిన ఫిర్యాదుల ప్రకారం ఈ అరాచకం 2022 నుండి నిశ్శబ్దంగా సాగుతోంది. అంటే 18-25 ఏళ్ల లోపు వయసున్న, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతులను ఈ ముఠా టార్గెట్ చేసింది. సో, కంపెనీలో పనిచేసే యువతులను బలవంతంగా నమాజ్ చేయాలని ఆదేశించడం, ఇస్లాం మతంలోకి మారాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం వంటివి చేశారు. సో, హిందూ యువతుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా, వారు ఇష్టపడని ఆహారాన్ని బలవంతంగా తినిపించేందుకు ప్రయత్నించడం వంటి అఘోర కృత్యాలకు పాల్పడ్డారు. దీనిని నిరసించిన వారిపై శారీరక, మానసిక దాడులకు తెగపడ్డారని తెలుస్తోంది. సో, ఈ దారుణంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇప్పటి వరకు వివిధ పోలీస్ స్టేషన్‌లో 9 కేసులు నమోదయ్యాయి. ఆసిఫ్ అన్సారీ, అదేవిధంగా షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, అదేవిధంగా రజా మేమన్, తౌసీఫ్ అత్తార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో మహిళా నిందితురాలు ప్రస్తుతం పరారీలో ఉంది. సో, ముంబై నాకా పోలీస్ స్టేషన్‌లో మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, వేధింపుల కింద కేసులు నమోదు కాగా, దేవలాలి క్యాంపు పోలీస్ స్టేషన్‌లో ఒక యువతపై జరిగిన అత్యాచారంపై కేసు నమోదైంది. సో, కేవలం మహిళే కాకుండా ఒక పురుష ఉద్యోగిని కూడా బలవంతంగా మతం మార్చినట్లు విచారణలో తేలింది. దీని వెనక ఇంకా ఏమైనా అంతర్జాతీయ శక్తులు లేదా పెద్ద నెట్వర్క్ ఉందా అనే కోణంలో ఏసీపీ నేతృత్వంలో దర్యాప్తు సాగుతుందన్నమాట. ఈ ఘటన తర్వాత నాసిక్‌లోని అన్ని ప్రైవేట్ సంస్థలు, కంపెనీలలో మహిళా భద్రతపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి కంపెనీలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను వెంటనే క్రియాశీలం చేయాలని ఆదేశించింది. అయితే బాధితులు ఎవరైనా ఉంటే భయం లేకుండా ముందుకు రావాలి. మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతాము. పోలీస్ కమిషనర్ వాట్సాప్ నంబర్‌కు లేదా 112 కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించండి అంటూ నాసిక్ పోలీసు యంత్రాంగం ఈ ప్రకటన చేసిందన్నమాట. శాంతియుతమైన నాసిక్ నగరంలో జరిగిన ఈ ఉదంతం పారిశ్రామిక వర్గాల్లో కూడా తీవ్ర ఆందోళన రేకెత్తించింది. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు విశ్రమించేదే లేదని పోలీసులు స్పష్టం చేశారన్నమాట. మన దేశంలో రోజు రోజుకి ఇటువంటి ఆకృత్యాలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఇటువంటి అన్నిటిని కూడా కట్టుదిట్టం చేయాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ దీని మీద సుదీర్ఘంగా మనసు పెట్టి ఎవరెవరు ఉన్నారో వీళ్ళందరూ కూడా వేరి పడేయాలి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.